టీ20 లీగ్ వివాదంలో విక్టరీ వెంకటేష్, విజయ్ దేవరకొండ. హెచ్సిఏకి తెలంగాణ అనే పదాన్ని వాడే హక్కు లేదంటూ క్రికెటర్లపై సైతం లీగల్ నోటీసులు. అసలు హెచ్సిఏకి టీసీఏకి మధ్య గొడవేంటి? వాచ్ దిస్ వీడియో. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏ ప్రతిష్టాత్మకంగా తలపెట్టినటువంటి టీ20 లీగ్ చుట్టూ వివాదం నెలకొంది. ఈ లీగ్ నిర్వహణపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ టీసీఏ తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేస్తుంది. బీసీసీఐ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని, ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని కూడా ఆరోపిస్తుంది. అంతేకాదు, దీనికి ప్రచారకర్తలుగా, మద్దతుదారులుగా ఉన్నటువంటి సినీ క్రికెట్ ప్రముఖులకు లీగల్ నోటీసులు సైతం పంపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా టీ20 లీగ్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి మన్నె జీవన్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం నగరంలోని ఒక హోటల్లో జరిగినటువంటి మీడియా సమావేశం నిర్వహించారు. జూన్ 21 నుంచి వచ్చే నెల 19 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగేటువంటి ఈ లీగ్ను యువ క్రికెటర్లు తమ టాలెంట్ను నిరూపించుకునేందుకు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీ20 లీగ్ కమిషనర్ ఆగంరావు, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు సంజీవ్ రెడ్డి, హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ భరణి పాల్గొన్నారు. అయితే టీ20 లీగ్ పేరిట తెలంగాణ క్రికెట్ సమూహాన్ని, ప్రజలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తప్పుదారి పట్టిస్తుందని తెలంగాణ క్రికెట్ సంఘం కార్యదర్శి గురువారెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విడుదల చేసినటువంటి బహిరంగ ప్రకటనలో టీ20 పేరిట హెచ్సిఏ ఒక సర్కస్ను నిర్వహిస్తుందని కూడా ఆరోపించారు. సంస్థాగత మోసానికి పాల్పడుతుందని, బీసీసీఐ నుంచి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా నిర్వహిస్తున్నారని కూడా అన్నారు. లీగ్కు సంబంధించినటువంటి పర్మిషన్స్ డాక్యుమెంట్స్ను మీడియా ముందు పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. తెలంగాణ అనేటువంటి పదాన్ని ఉపయోగించేటువంటి హక్కు హెచ్సిఏకు లేదని, రాష్ట్రంలో క్రికెట్ వ్యవహారాలను చూసుకోవడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఉందని కూడా తెలిపారు. అంతేకాదు, టీ20 లీగ్కు మద్దతు ఇస్తున్నటువంటి హీరోలు వెంకటేష్, అదేవిధంగా విజయ్ దేవరకొండ, హెచ్సిఏ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ అంబట్ నాయుడు, క్రికెటర్లు తిలక్ వర్మ, అదేవిధంగా మహమ్మద్ సిరాజ్లకు లీగల్ నోటీసులు ఇవ్వనున్నట్లుగా కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. అయితే హెచ్సిఏ మాత్రం ఈ లీగ్ను అఫీషియల్గానే నిర్వహిస్తున్నామని, బీసీసీఐ పర్మిషన్ ఉందని కూడా ప్రకటించింది. ఈ టోర్నీలో భారత క్రికెటర్లు కూడా పాల్గొంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఈ లీగ్పై తెలంగాణ క్రికెట్ సంఘం అభ్యంతరం తెలుపుతున్నటువంటి నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి టీ20 లీగ్ జరుగుతుందా లేదా అనే దానిపై విజయ్ దేవరకొండ అండ్ దాని తర్వాత వెంకటేష్ ఎలా స్పందిస్తారనే దానిపై కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. స్టిల్ ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే హెచ్సిఏకి, టీసీఏకి ఏంటి ప్రాబ్లం అనేది చాలా మందికి డౌట్ రావచ్చు. అంటే ఇన్ కేస్ చాలా మంది అనుకుంటారు హెచ్సిఏ అంటేనే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అంటేనే తెలంగాణకు సంబంధించింది అనుకుంటారు. కానీ ఇది కాదు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా హైదరాబాద్ అనేది దానికి ఒక సపరేట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, అసోసియేషన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి ఇది ఏర్పడిన తర్వాత దీనికి ఉంటుంది. సో ఇలా వాళ్ళు కండక్ట్ చేసేటువంటి హెచ్సిఏ అనేది అది ఇప్పుడు వాళ్ళు తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్రం కాబట్టి సో వాళ్ళు ఆ పేరు అక్కడ పెట్టడం జరిగింది. అయితే టీసీఏ ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళకి ఆ పదాన్ని కూడా వాడేటువంటి రైట్స్ లేవు అని కూడా సో ఇక్కడ హెచ్సిఏ మధ్య, అదేవిధంగా టీసీఏ మధ్య ఇప్పుడున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో అది పర్మిషన్ ఉంది, పర్మిషన్ లేదు అని కూడా చాలా రకాలైనటువంటి ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి. అయితే గతంలో నుంచి కూడా హెచ్సిఏ ఏదైతే ఉందో, హెచ్సిఏ అనేది ఐపీఎల్ మ్యాచెస్ కండక్ట్ చేస్తుంది. అది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అది సపరేట్ అండ్ ఇది కూడా సపరేట్. సో ఇలా దీనికి దానికి ప్రైవేట్ అసోసియేషన్, ఇది మాకు సంబంధం లేదు అనేటువంటి ఈ గోలలో సో ఇలా వీళ్ళు ఒకరి మీద ఒకరు ప్రతి విమర్శలు చేసుకోవడం నిజంగా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. బట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం చూసుకున్నట్లయితే చాలా వరకు స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఒక రకంగా కామెంట్ ఏం చేస్తున్నారంటే స్పోర్ట్స్ అనేది అందరూ కూడా ఆడి అంటే చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి గేమ్, అది కూడా అందరికీ తెలిసిందే. సో అది హెచ్సిఏ కండక్ట్ చేస్తే అది ఎవరైనా కానీ మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి టాలెంట్ని బయట పెట్టి వాళ్ళని ఐపీఎల్, దాని తర్వాత ఇండియా టీంకి సెలెక్ట్, ఈ ప్రాసెస్ అనేది అంటే ఎవరిలో ఉన్నటువంటి టాలెంట్ చాలా బయటపడడానికి టీ20 లీగ్ చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ దీంట్లో భాగంగానే సిరాజ్ లాంటి ప్లేయర్స్ కావచ్చు, అదేవిధంగా తిలక్ వర్మ లాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైతే ఆడుతున్నప్పుడు ఆ టోర్నమెంట్కి ఎక్కువగా ఆదరణ దక్కుతుంది. సో అలాంటప్పుడు అది జనాల్లోకి వెళ్తుంది. సో జనాల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది స్పాన్సర్షిప్ ముందుకు వస్తూ ఉంటారు. సో ఆ స్పాన్సర్స్ కూడా సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్స్ టీం నుంచి వెళ్ళి దాని తర్వాత స్టేట్ టీమ్స్ ఎవరు బాగా ఆడుతున్నారు, ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళని ఐపీఎల్కి సెలెక్ట్ చేయడం, ఐపీఎల్ నుంచి వెళ్ళి ఇండియాకి సెలెక్ట్ చేయడం, ఈ ప్రాసెస్ ఉంటుందన్నటువంటి ఉద్దేశంతో ఆ లీగ్ మేము కండక్ట్ చేసాం తప్పితే వేరే ఎలాంటి దీంట్లో భయపడాల్సినటువంటి అవసరం లేదు, మోసాలు లేవు, ఎలాంటి చాలా క్లియర్గా బీసీసీఐ పర్మిషన్ తోటి పెడుతున్నామని కూడా హెచ్సిఏ అక్కడ ఆరోపిస్తుంది. బట్ ఇక్కడ టీసీఏ మాత్రం
వాళ్ళు ఇలాంటి కొంచెం తప్పుదోవ పట్టించేటువంటి విధానంలో ఉన్నారు. సో వాళ్ళ సొంత బిజినెస్లకు అండ్ దాని తర్వాత వాళ్ళ వ్యక్తిగత స్వలాభాలకు ఇలాంటి టోర్నమెంట్స్ అన్ని కూడా కండక్ట్ చేస్తున్నారు అని కూడా వాళ్ళైతే కమెంట్ చేస్తున్నారు. సో ఈ రెండు డెఫినెట్గా ఒకరి మీద ఒకరు ప్రతి విమర్శలు చేసుకోవడం నిజంగా కొంచెం షాకింగ్కి గురి చేసేటువంటి విషయమే. సో దీని మీద మరి విక్టరీ వెంకటేష్ అండ్ విజయ్ దేవరకొండ ఏమైనా స్పందిస్తారా లేదు అని అంటే ఇది ఎంతవరకు వెళ్తుంది అండ్ దీని మీద ఉన్నటువంటి క్లాషెస్ క్లియర్ తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులైతే వెయిట్ చేయాల్సిందే.